రావాల్సిందిగా కోరుతున్నారు. జోహార్ అబ్దుల్ కలాం జీ, జోహార్ అబ్దుల్ కలాం జీ, జోహార్ అబ్దుల్ కలాం జీ. ముస్లింలు గుర్తించి ఉండరు కానీ మొట్టమొదటిసారిగా తోఫా అనేటువంటిది ఇవ్వాలి అని చెప్పి ఇటు చూడండి, ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. మనం ప్రతి శుక్రవారం ఒక కుటుంబానికి కానీ 2 కుటుంబాలు కానీ పేదలకి సహాయం చేయాలనేటువంటి ఆలోచన వచ్చి 2023 ఫిబ్రవరి మొదటి శుక్రవారం 4వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. మరి ఆ ప్రతి వారం కూడా ఒక కుటుంబానికి కానీ 2 కుటుంబానికి కానీ పేదలకు ఇవ్వడం జరుగుతా ఈ రోజు వరకు కొనసాగించడం జరుగుతుంది. జరిగిన తర్వాత దీనికి ఒక ఫౌండేషన్ అనేటువంటిది స్థాపించి మరీ పేదలకి బాగా సహాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత నాతో పాటు సహకరించినటువంటి స్నేహితులు మొత్తాన్ని పిలుచుకొని అబ్బాయి ఏం చేస్తామంటే ఒక మంచి గొప్ప వ్యక్తి పేరు పెట్టి ఫౌండేషన్ ని స్థాపిద్దామని చెప్పి అప్పుడు ఆలోచన వచ్చి అప్పుడు అబ్దుల్ కలాం ఫౌండేషన్ అనేటువంటి నామకరణం చేసి ఈ ఫౌండేషన్ ని స్థాపించడం జరిగింది. అనేటువంటి ఆలోచనతో ఎవరో ఏదో చేస్తారు కాబట్టి మనమే చేద్దాం, 4 చేతులు కలిస్తేనే ఒక కుప్పేది. అదేవిధంగా మనం నలుగురు కలిసి సహాయ సహకారాలతో ఈ ఫౌండేషన్ స్థాపించి మరి ఈ రోజు ప్రారంభించడం జరిగింది. మరి అంతేకాదు ప్రతి శుక్రవారం కూడా పేదలకి సహాయం చేయటువంటి ఆలోచన నేను బతుకున్నంత వరకు ప్రతి శుక్రవారం చేయాలనేటువంటి ఆలోచన వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాను. మీ అందరి ఆశీర్వాదం ఉంటే నేను బతుకున్నంత వరకు ప్రతి శుక్రవారం సహాయం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అబ్దుల్ కలాం అనే వ్యక్తి ఉన్నత చదువులు చదివి భారతదేశాన్ని అంటే మిజైల్ మ్యాన్ అంటాం క్షిపణి తయారు చేసిన వ్యక్తిగా భారతదేశాన్ని ఇతర దేశాలు తలెత్తుకుని చూసే విధంగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా అబ్దుల్ కలాం గారు పేరు పొందారు. ఈరోజు అతను రాజకీయవేత్త కూడా కాదు. ఈరోజు అతని పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేయడం కూడా ఎంతో సంతోషదాయకం. అలానే రానున్న కాలంలో కూడా మనం అందరం కష్టపడి మన తెలుగుదేశం పార్టీ నరేంద్ర మోదీ గారు కూడా భారీ విజయంతో గెలిపించుకోవడానికి అందరూ కృషి చేయాలి. ఎందుకంటే అందరి కృషితోనే ఏదైనా సాధ్యమవుతుంది. ఒకరిద్దరు చిన్న చిన్న ఇయున్నా కానీ మనస్పాత్రున్నా కానీ ఒక కుటుంబంలో వ్యక్తులుగా మనము అందరం కలిసి కష్టపడి పనిచేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. అందుకే అందరూ కూడా ఒక కలిసికట్టు ఒక ఏకరాగి మీద కృషి చేయాలి, కృషి చేద్దామని అందరూ కలిసి మాటిస్తూ జై తెలుగుదేశం. నెలకు 2000 రూపాయలు చొప్పున అబ్దుల్ కలాం ఫౌండేషన్కి ఇస్తాను అని చెప్పడానికి సంతోషం, గర్వం, ఇష్టం. అంటే ఆ 2000 ఇవ్వడానికి నేను గర్వపడతాను. అంత ఆ ఫౌండేషన్ నేను ఇస్తున్నాను, సంతోషంగా ఇస్తున్నాను, ప్లస్ ప్రేమగా ఇస్తున్నాను. ఎందుకు అంటే ఓట్ల కోసము, నోట్ల కోసము, పేరు కోసము మనం మంచి పనులు చేయకూడదు. పేరు సంపాదించుకోవడం కూడా ఒక స్వార్థమే నా లెక్క. 10 మందికి సేవ చేస్తే పేరు వస్తుంది. పేరు వస్తే నన్ను చూస్తే అందరు లేచి నిలబడతారు, నన్ను చూసి సలాములు వస్తారు, నన్ను చూసి సెకండ్ ఇస్తారు అనుకునే భావాల నుంచి మనం బయటికి రావాలి. అదే నిజమైన పేరు. ఆయనకి ఏ పేరు వస్తుందని ఒక పేదవాళ్ళకి బియ్యం ఇస్తే ఏమి రాదు. అయినా ఆయన ఎందుకు చేస్తున్నారు? మనసు పుణ్యం వస్తుంది. అల్లా వాళ్ళని బాగా చూసుకుంటాడు.
మన కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు. మనం ఎదుటి కుటుంబాన్ని చూస్తే మన కుటుంబాన్ని అల్లా మనం చూసుకుంటాడు. ఇంకా ఈ ఫౌండేషన్ మరింత వృద్ధి చెందుతుంది. మరింత ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో ఆర్థిక పరంగా ఆయన మరింత మందికి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ఆయన డబ్బులతో చేస్తే కొంత చేస్తారు, కానీ ఆయన డబ్బుల కన్నా కూడా బయట వాళ్ళ నుంచి కూడా ఆయన ఎవరైనా డొనేషన్ చేసినట్లయితే మరిన్ని కార్యక్రమాలు చేస్తారు.